నుంచి ఇనాగరల్ రోజున ఈ అద్భుతమైన గీతాన్ని ప్లే చేసి అక్కడి నుంచి ప్రతి సమావేశంలో ఉండాలి గీతం అనేది జనరల్ బాడీలో రాటిఫై చేయించి మొన్న డైరీ లాంచ్లో కూడా పెద్దల కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు అందరూ ఉండగా జయసుధ గారు ఈ యొక్క యాంథమ్ ప్లే చేసి ఒక్క 30 సెకండ్స్ ప్లే చేసి స్టార్ట్ చేశారు. తనతో కురిసే చినుకైన పెరిగిందే చేతుల్లో మనమే రాలిందా దివి నుంచే గుండెల్లో సుమమే తన నుంచి వందనం చేద్దామా ఇది మనమా మనమా మనమందరికీ అమ్మ ఇది మనమా మనమా మరొకసారి పాత్రికేయ సోదరులకు నమస్కారం. ఒక్క నిమిషం అండి, సరే ఒక్క 10 నిమిషాలు 12 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే నాకు కథలు మాట్లాడడం అలవాట్లేదు, కాగితాలతో రావడం అలవాటు. ఉన్న ఫ్యాక్ట్స్ మరొక్కసారి మీ ముందు చెప్పడానికి మాత్రమే. నన్ను ప్రెసిడెంట్గా చేసేయండి నేను అడగలేదు. జయసుధ గారు మా అక్కగారు పోటీ చేసినప్పుడు నువ్వు ఉండాలి నాతో తోడుగా అన్నప్పుడు ఒక మరిగారు గురుగారు దాసరి గారు బ్లెస్సింగ్స్తో పెద్దలందరూ బ్లెస్సింగ్స్తో దిగాం. ప్యానల్ అంతా గెలిచాం, కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఆమె కొంతలో ఓడిపోయింది. మేమందరం చింతించాం, దుఃఖించాం. అక్కడి నుంచి మా చరిత్ర ప్రారంభమైపోయింది. వెల్ఫేర్ కమిటీగా చైర్మన్గా వచ్చాను, జాయింట్ సెక్రటరీగా పనిచేశాను, జనరల్ సెక్రటరీగా పనిచేశాను. నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కాలేవు అన్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని ఒక మార్పు కోసం ఒక విజన్తో డివిజన్ ఉండకుండా ఉండాలని ప్రజాస్వామ్యబద్ధంగా హైయెస్ట్ మెజారిటీ 79 ఓట్స్, 76 or 79 ఓట్స్తో 400 పైన పోలైన ఓట్స్తో గెలిచినటువంటి కమిటీలో ఇది ఒక భాగం, ఒక మంచి ఉద్దేశంతో. తరువాత నరేష్ ఏంటని నేను చెప్పుకోకర్లేదు. నేను సినిమా బిడ్డని, నేను మా బిడ్డని, నేను సినీ పరిశ్రమకి ఎటువంటి సమస్య ఎప్పుడు వచ్చినా మా కుటుంబం ఎప్పుడు సినీ పరిశ్రమ కోసం మా కోసం ఎప్పుడు ఉన్నది. కాబట్టి నరేష్ కలుపుకుపోలేదు, నరేష్ చేయలేదు అనేది ఎంతవరకు నిజం అనేది ఒకసారి అందరూ ప్రశ్నించుకోవాలి. అక్కడితో ఇది ఆపుతున్నాను. ఇప్పుడు ఈ పెట్ట ప్రెస్ మీటు నేను ఎవరో, ఇది ఒక 50 కాపీలు తీసుకుంటాను. ఇది కూడా ఉంది కదా, వచ్చింది కదా, రైట్. ఆ లెటర్ వచ్చిందా? లెటర్ మాకు ఇచ్చింది, అదే తెలుగులో నేను ఇచ్చింది, రైట్. కాబట్టి నేను నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రకాష్ రాజు గారు నాకు మంచి మిత్రుడు, అందరికిలానే కొంతమంది మాకు ఎప్పుడో 3 నెలల క్రితం ఫోన్ చేసి నేను పోటీ చేయాలనుకున్నాను అన్నప్పుడు చెప్పాను, చాలా టైం ఉంది, ఇంకా ఇన్సూరెన్స్ కరోనా టైంలో అందరికీ చేయాలి, ఇవన్నీ పనులున్నాయి, ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత తప్పకుండా ఎవరైనా పోటీ చేస్తే ఏ తెలుగు సినిమా బైలాస్ బట్టి నేను మాట్లాడుతున్నాను, తెలుగు సినిమాలో నటించిన వాళ్ళు ఎవరన్నా పోటీ చేయొచ్చు, అది నిర్ణయించేది ఓటర్స్ ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరు వచ్చినా నేను స్వాగతిస్తామని చెప్పడం జరిగింది. సరే, ఈ మధ్య విష్ణు మంచు ఇండస్ట్రీ బిడ్డ, ఒక కుటుంబం కష్ట నష్టాలు చూడకుండా, లాభ నష్టాలు చూడకుండా సినిమాలు తీస్తూనే ఉన్నారు. 100,000 మందికి అన్నం పెట్టిన కుటుంబం, ఒక యువత. నేను పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు, ఆయన పోటీ చేయాలని తప్పకుండా
తప్పకుండా ఎవరు వచ్చినా నాకు స్వాగతం అని నేను చెప్పాను. ఒకటి, నేను లాస్ట్ టైం గెలిచిన మరుక్షణం ఒకటి చెప్పాను, 6 సంవత్సరాలు నా పయనం, దయచేసి 2 సంవత్సరాలు తీసుకోవద్దు. జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా, ప్రెసిడెంట్గా నేను గెలిచిన ఫస్ట్ మాట చెప్పిందంటే నేను ఒక్కసారే పోటీ చేస్తాను, రెండోసారి చేయను. ఈ 4 సంవత్సరాలు నేను చేసినటువంటి పని జనరల్ సెక్రటరీగా, సెక్రటరీగా అందరూ ఆమోదించినట్టు పని, అవన్నీ నేను చెప్తాను. ఎందుకు చెప్పానంటే మా అనేది ఒక రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతోమంది పెద్దలు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు మెట్టుగా ఇటుకగా హైదరాబాద్ వచ్చి సినిమా పరిశ్రమ సెటిల్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి, తెలుగు నటులకు గొడుగు ఉండాలి, అందరం కలిసి వాళ్ళకి సహకరించడానికి పెట్టినటువంటి సంస్థ ఇది. నేను బ్రీఫ్గా మీకు చెప్పేశాను, ఇప్పుడే చెప్తాను. కాబట్టి ఎవరు వచ్చినా మాకు సంతోషం. నిన్న అసలు ఇంకా ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి. కరోనాలో ప్రాణాలకి అడ్డు పెట్టి మేము మా డబ్బులు మేము వేసుకుని ఇన్సూరెన్స్కి ఎంతవరకు చేయాలి ఇవన్నీ నేను చెప్తాను. చేస్తున్న సమయంలో నిన్న ప్రకాష్ రావు గారు పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరికైనా ఉంది, నేను కాదంటలేదు, ఆయన ఏం నేను తప్పు పట్టట్లా, కొంతమంది వారితో ఉన్నారు. అందులో మా కమిటీ మెంబర్స్ కూడా కమిటీ ఫోర్స్లో ఉండగా అక్కడ ఉన్నారు. కొంత బాధ కలిగింది అందరికి, పెద్దలందరికీ కూడా, మాకు అందరికి. రెండోది, నాగబాబు గారు మంచి మిత్రులు, విత్ డ్యూ రెస్పెక్ట్. 4 ఏళ్లుగా మా మసక పారిపోయింది అన్న మాట బైలాస్ ప్రకారం కూడా తప్పు, ఎవరు అనకూడదు. మాలో ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉండి మాతో కలిసి ఉండి ఎన్నోసార్లు ఆయన కలుసుకున్నాను, చేస్తున్న పనులు చెప్పాను, లెటర్లు పంపించాను చిరంజీవి గారికి, అందరికి కూడా, మా కృష్ణరాజు గారికి, అందరికి పంపించాను. అలా చెప్పడం అనేది మాకు కూడా షాక్ అయింది. ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. 2 సంవత్సరాల్లో కొంత అసమర్థి ఉన్నప్పటికి కూడాను పెద్దలందరూ కలిపారు, కలిసి పనిచేయాలి, ప్రగతి వైపు నడవాలి. కాబట్టి మనం కలిసి నడుద్దాం అని ఒక నిర్ణయంతో వచ్చాం. కాబట్టి నిన్న కూర్చుని 3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం. 2 ఇయర్స్లో ఏం పని జరిగింది, మా మసక పారిపోయిందా, ముందు అడుగే వస్తుందా, ఇది మేమందరం కూర్చొని నిన్న ఒక డాక్యుమెంట్, డైరీలో మేము పొందుపరిచింది, అందరూ సంతకాలు, జీవిత గారు నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ని మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసాం. అది మీకు అందిస్తాం తర్వాత. అలా మాట్లాడడం అనేది ఒక సంస్థని కించపరచడం అనేది. మీరు పోటీ చేయొచ్చు, ఎవరు కాదనలే, లోకల్ నాన్ లోకల్ మీరు అంటున్నారు, మేము అనలేదు, మేము అసలు అనం. లోకలా నాన్ లోకలా, ఎంత డిసిప్లిన్ ఉంది, ఎవరికి ఎంతమంది సహకరించారు, మాకు ఎంతకాలం ఎవరున్నారు, అసలు ఓటేయడానికి ఎప్పుడన్నా వచ్చారా, జనరల్ బాడీ ఎప్పుడన్నా ఒక 30 జనరల్ బాడీలో ఒక దానికి వచ్చారా, ఇవన్నీ వాడు నిర్ణయించుకోమని నేనేం మాట్లాడలేదు. అందరూ కలిసే పనిచేస్తాం. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ యునానిమస్ కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇది ఫస్ట్ డాక్యుమెంట్ ప్రకాష్ రాజు గారు మా ఆఫీస్ పంపించారు. వీఆర్ ఆల్ అవేర్ దట్ ద టర్మ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఎలక్టెడ్ మా కమిటీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2019-21 హ్యాస్ ఎండెడ్. ఎప్పుడు పంపించారంటే 9th ఏప్రిల్, ఫ్రైడే 9th ఏప్రిల్. చూసుకోండి మీరు ఎంత అడ్వాన్స్లో పంపించారు. టు ఇంటెంట్ హోల్డ్ ఎలక్షన్స్ యాజ్ ద ఈసీ మీటింగ్ హ్యాస్ ద ఈసీ మీటింగ్ బీన్ కాల్డ్ టు డిసైడ్ ద ఎలక్షన్ ప్రాసెస్. వై ఇస్ ద జనరల్ బాడీ నాట్ ఎట్ held yet? I request you to please address these apprehensions. భయపడుతున్నాం. దానికి మా నుంచి ఎందుకంటే ఇవన్నీ చదివితే మీకు ఎక్కువ ఇదిగా ఉంటుంది కాబట్టి మీకు పంచుతాం, మీరే చూడండి. దానికి సమాధానం మేము వెంటనే ఏప్రిల్ 12వ తారీఖున ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజు గారికి ఈమెయిల్ పంపించాం మరుసటి రోజు, సేమ్ డే.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధానంగా ఫస్ట్ సెప్టెంబర్ టు సెప్టెంబర్ ఉండేది. ఎందుకు ఉండేదంటే వచ్చే కొత్త కమిటీ మీద బర్డన్ పడద్దు, ఈ అకౌంట్స్ అన్ని పూర్తి అవడానికి ఏప్రిల్ మే జూన్ అవుతుంది, జూన్ తర్వాత జనరల్ బాడీ పెట్టుకొని చేయాలి. మధ్యలో అది మారింది ఎందుకు, జనరల్ బాడీలో 2019 జనరల్ బాడీలో పరుచూరి శ్రీ పెద్దలు ఇండస్ట్రీకి ఒక పెద్ద మా మెంబర్ పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ పాయింట్ని ప్రపోజ్ చేశారు. మీరు సెప్టెంబర్ పెట్టండి, అదే సరైనది అని చెప్పినప్పుడు మొత్తం జనరల్ బాడీ చప్పట్లు కొట్టి రాటిఫై చేసినటువంటి రెజల్యూషన్ యునానిమస్లీ. కాబట్టి ఇది సెప్టెంబర్ ఉంటుందండి, ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తాం అని నేను చెప్పడం జరిగింది. రెండోది, మాకెవరికి ఇప్పుడు అధికార దాహాలు ఇప్పుడు ఏదో వచ్చి చేసేయాలని ఏం లేదు. ఒక విజన్తో మేము వచ్చాం, ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఆర్టిస్టుల మధ్యన ఉన్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాదులో మాకు తెలుసు రెంటెడ్ హౌస్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. కాబట్టి మేము